హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎలా ఉందంటే ఒక మతము వేరే వాళ్ళ మతం మీద టార్గెట్ చేసి మాట్లాడడము, కొట్టుకోవడం ఇదంతా ఒక ఎత్తైతే మనలో మనమే కొట్టేసుకుంటున్నాం అనమాట. అర్థమై ఉంటుంది కొంతమందికి. ఏదైతే మనము హిందూ దేవునిగా భావిస్తున్నామో సాయిబాబాని, ఆ సాయిబాబా మావోడు కాదు బాబోయ్ అని చెప్పేసి కొంతమంది బ్యాచ్ అంతా ఒక ప్రోపగాండా అనేది చేస్తున్నారు. అసలు నిజంగానే సాయిబాబా ఏ మతానికి సంబంధించిన దేవుడు? క్రిస్టియన్ మతానికి సంబంధించిన దేవుడా? ముస్లిం మతానికి సంబంధించిన దేవుడా? హిందువులకు సంబంధించిన దేవుడా? ఇన్ని సంవత్సరాలుగా హిందువులు ఆరాధ్య దైవంగా భావించుకుంటున్న సాయిబాబా సడన్‌గా హిందూ దేవుడు కాకుండా ఎలా పోయాడు? డౌటొస్తుందా? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు భాను మేకల గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి, ఈ ప్రోపగాండా అనేది ఎవరు స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేశారు? దీనివల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటి? అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే నమస్తే అండి. అండి. నమస్తే అండి. ముందుగా మరి కైజర్ న్యూస్ మీడియా వారికి, మరి కైజర్ న్యూస్ ప్రేక్షకులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి సార్ ఇప్పుడు. మనము ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సొసైటీలో ఏంటిదంటే, ఒక మతము వేరే మతం మీదకి మాటలు దూషించుకోవడము, చేసుకోవడము ఇవన్నీ చూసాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను దాదాపు ఒక 5, 6 నెలల నుంచి వింటున్నా. ఒక మతానికి సంబంధించిన దేవుడు మా దేవుడు కాదు అని చెప్పేసి చాలా బలంగా ఒక విషం చిమ్ముతున్నారా? లేకపోతే నిజమే అంటారా? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. మీరు పెట్టిన ఈ టైటిల్ కూడా బావుంది. అంటే నేను సాయిబాబా గురించి ఆ! అడగడానికేనండి. సాయిబాబా హిందువుల దేవుడు కాదా? మరి ఎవరి దేవుడు అని చెప్పి మీరు పెట్టిన టైటిల్ ఇది చూసే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలండి. ఇప్పుడు ఈ కైజర్ న్యూస్ వేదికగా నేను ఒకటే చెప్తున్నానండి. సాయిబాబా ఎవరు దేవుడు? లేకపోతే సాయిబాబా మావాడు కాదని జెప్పి కొంతమంది అంటే, కొంతమంది గూడా గాదు. ఒక ఇద్దరు, ముగ్గురు. ఈ నేను కరుణాకర్ పేరు సుగుణ చెప్పేస్తానండి. ఆ! కరుణాకర్ సుగ్గున, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, లలిత్ వాడి వెనక కొంతమంది తోకలు. ఉన్నారు గదా! వీళ్ళకి ఇప్పుడెందుకు గుర్తొచ్చింది సాయిబాబా మావాడు గాదని? ఇప్పుడే ఎందుకు ఈ వివాదం ఒక 4 నెలల నుంచి ఎందుకు ఈ వివాదాన్ని లేపుతున్నారు? అంటే దీని వెనక ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడు సాయిబాబాని పూజించేది, ఆరాధించేది గూడా హిందువులే మెజారిటీ. ఓకే. నాకొక డౌటొచ్చింది ఆ! సార్. ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో బ్రాహ్మణ పండితులే అర్చకత్వం హ్మ్. జేస్తారు. ఏదైతే సాయిబాబా దేవాలయాలుంటాయి, గుడులుంటాయో దానిలో సాయిబాబాకి సెపరేట్‌గా అర్చకత్వం జేసేవాళ్ళు సాయిబాబా మతానికి సంబంధించిన వాళ్ళుంటారా? ఇదే బ్రాహ్మణులు అర్చకత్వం జేస్తున్నారా? అంటే ఇప్పుడు ఈ మందిరాలు ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. ఈ మందిరాల్లో ఎక్కువగా పూజారులుగా ఉన్నది ఒక క్రిస్టియన్ గాదు, లేకపోతే ఒక ముస్లిం గాదు. హ్మ్. హిందువుల్లోనే అగ్రకులం అని చెప్పబడుతున్నటువంటి బ్రాహ్మణ కులం, బ్రాహ్మణులు, బ్రాహ్మణ పండితులే ఈ రోజుకి కూడా సాయిబాబా దేవాలయాల్లో పూజారులుగా, ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. షిరిడి ప్రధాన ఆలయంలో గూడా ఎక్కువగా అది మొత్తం గూడా అక్కడ పూజలు నిర్వహించేది గూడా బ్రాహ్మణ పండితులే. స్టిల్. స్టిల్ ఈ రోజుకి కూడా. మరి ఈ వివాదం ఒక 4 నెలల నుంచి ఈ కరుణాకర్ సుగుణ, ఈ లలిత్ కుమార్ అనేవాళ్ళు ఈ వివాదాన్ని కావాలనే వాంటెడ్‌గా అంటే వీళ్ళు ఒక బ్యాచ్ అండి. ఎవరినైనా సరే టార్గెట్ చేసి బ్లాక్‌మెయిల్ చేయటం వీళ్ళకున్నటువంటి చాలా అతీత శక్తులంటారు చూసారా? ఈ బ్లాక్‌మెయిల్‌లో వీళ్ళు ఆరితేరిపోయి ఉన్నారనమాట. కొన్ని వీడియోస్ చూసామండి కొన్ని ఇంతకు ముందు. వీడియోస్ చూసారు గదా! ఇప్పుడు లలిత్ కుమార్ ఆ జ్యువెల్లరీ షాప్ అతన్ని యాహ్! 60,00,000 డిమాండ్ చేశారు. హ్మ్. అది వీడియోల్లో వచ్చాయి. పోలీసులు పట్టుకెళ్ళటం ఇవన్నీ చూసారు. కరుణాకర్ సుగ్న అనే వాడి పైన గూడా కరాటే కళ్యాణి గారు అఫీషియల్‌గానే బయటకొచ్చి వీడు డబ్బు దోచేసుకుంటున్నాడు. హిందువులను అడ్డం పెట్టుకొని హ్మ్. అక్రమంగా దోచేసుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సో, ఇప్పుడు ఈ శివశక్తి కరుణాకరు, ఈ లలిత్ కుమార్ కరుణాకరు వీళ్ళిద్దరు తప్ప ఇప్పుడు మరి సాయిబాబా మావాడు కాదని చెప్పి వీళ్ళు వీడియోస్ చేస్తున్నారండి. వీళ్ళ వీడియోలు విన్నటువంటి ఏ పూజారి సాయిబాబా దేవాలయంలో అర్చకుడుగా ఉన్నటువంటి ఏ బ్రాహ్మణ పండితుడు బయటకొచ్చేసాడు? ఒక్కడన్నా వచ్చారా? లేదు. మీకు తెలిసి మీరు చూస్తున్నారు కదా! ఎవరు రావట్లా. హ్మ్. వీళ్ళేంటంటే ఈ సాయిబాబాని మావాడు కాదని చెప్పి ఇప్పుడు ఒకటండి. సాయిబాబా సరే ముస్లిమే వీళ్ళ దృష్టిలో. శివశక్తి కరుణాకరో లేకపోతే లలిత్ కుమార్ దృష్టిలో ముస్లిమే అనుకోండి. ముస్లిం అయితే ముస్లింలు పోవట్లేదుగా మరి. హ్మ్. సాయిబాబాని ఆరాధించేది, సాయిబాబా గుడులకు వెళ్ళేది, సాయిబాబాకు పూజలు చేసేది ముస్లింలు కాదుగా. లేదు. హిందువులేగా. అవును. మరి ఆళ్ళు మనవాళ్ళే గదా! మన హిందువులే గదా! ఆ ఆలోచన ఎందుకు రావట్లా? ఈరోజు హిందువుల్లో మెజారిటీ ఎక్కువగా లక్షల్లో సాయిబాబా భక్తులున్నారు. హ్మ్. వాళ్ళు హిందువులేగా. ఏ క్రైస్తవుడు ముస్లిం గాదుగా. ఇప్పుడు క్రైస్తవుడు ఆరాధించలేడు గదా! ఒక ముస్లిం ఆరాధించలేడు కదా! ఎవరి భక్తిలో వాళ్ళు నమ్మకంగా వారి వారి భక్తిని వారికిష్టమైనటువంటి దైవాన్ని పూజించుకుంటూ, ఆరాధించుకుంటూ వాళ్ళున్నారుగా. అట్లాగే సాయిబాబాని ఆరాధించే వాళ్ళంతా హిందువులే. ఇంకొకటండి. ఇప్పుడు హ్మ్. సాయిబాబా పేరు మీద చాలా ట్రస్ట్‌లున్నాయి. మరి అందులో చదువుకునే పిల్లలు గాని, ఆ ట్రస్టుల ద్వారా ఎవరైతే సహాయం పొందుతున్నారో వాళ్ళు కూడా క్రిస్టియన్స్, ముస్లిమ్సేనా? హిందూస్ ఎవరు లేరా? ఉన్నారుగా మరి. ఆ! ఉన్నారు గదా! అంటే మెజారిటీ పాపులేషన్ అనేది వాళ్ళే ఉంటారు. ఐ వాళ్ళే థింక్ సో. ఉన్నారు. వాళ్ళే ఉన్నారు. ఒకటండి ఇప్పుడు మీకు సాయిబాబా ఎంతకాలం నుంచి వినుంటారు సాయిబాబాని గురించి? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి. అంటే ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు యాహ్! అనుకోవచ్చా? డెఫినెట్‌గా. 25 ఏళ్ల నుంచి కూడా సాయిబాబా ఉన్నాడు కదా!
మరి 25 ఏళ్ల నుంచి మీరు నేను ఉన్నప్పుడు 25 ఏళ్ల కిందట కూడా బ్రాహ్మణ పండితులు ఉన్నారు కదా! డెఫినెట్‌గా. బ్రాహ్మణ పండితులకి వాళ్ళు ఎక్కువ చరిత్రలు చదువుతారు. ఎక్కువగా చరిత్రలు చదువుతారు. అన్నీ చదువుతారు కదా! వాళ్ళకి తెలీదా మరి? అంటే సాయిబాబా మావాడు గాదు. వెంకటేశ్వర స్వామి మావాడు గాదు. లేదా సాయిబాబా ముస్లిము, సాయిబాబా ఫకీరు, లేతే సాయిబాబా ఎవరి దేవుడు వాళ్ళకి తెలీదంటారా? నేను 100 సంవత్సరాల గురించి మాట్లాడట్లా. సుమారుగా ఒక 25 ఏళ్ల కిందటే సాయిబాబా మనకు తెలిసి ఉన్నాడండి. అవును. మరి ఉన్నప్పుడు ఈ 25 ఏళ్ల కిందట కూడా బ్రాహ్మణ పూజారులు ఉన్నారు గదా! హ్మ్. వాళ్ళు గూడా చదువుకున్న వాళ్ళే. వాళ్ళెందుకు చెప్పలేదు సాయిబాబా మావాడు కాదని? ఆలోచన చేయాలి గదా! ఇప్పుడు ఒక డౌట్ అండి. ఇప్పుడు ఆ! వీళ్ళు ఇంత భుజాలకెత్తేసుకుంటున్నారు కదా! ఏదైతే ఈ ధర్మం అని చెప్పేసి అంటున్నారో, ధర్మంలో వాళ్ళు అధర్మంగా ప్రవర్తిస్తున్నారని నిజమైన హిందువులకు తెలియట్లేదంటారా? అంటే పోనీ హ్మ్. హిందువుల్ని పక్కన పెడితే బ్రాహ్మణులకు తెలియట్లేదంటారా? తెలియకుండానే ఇంకా అదే దేవాలయం ఉండి అర్చకత్వం చేస్తున్నారా? అంటే ఈ బ్యాచ్, ఈ బెగ్గర్ బ్యాచ్ వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళ మాటలు ఎవడు వినే పరిస్థితిలో లేరండి. హ్మ్. ఎందుకంటే ఈ కరుణాకర్ అనేవాడు, ఈ లలిత్ కుమార్ అనేవాడు ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడుతున్నారు. యాహ్! ఏ ధర్మం చెప్పిందండి ఇతర మతస్థులను కించపరచని, ముస్లింలను కించపరచమని, క్రైస్తవులను కించపరచమని? హ్మ్. ఏ ధర్మం చెప్తుంది? ఏ ధర్మం చెప్తుందండి ఇట్లా సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతీయమని? ఏ ధర్మం చెప్తుందండి ఇట్లా జనాల్ని ఇష్టం వచ్చినట్టు క్రైస్తవులను కించపరిచి, మతాల పేరిట దూషణలు చేసి కొట్టుకు చావండని, ఈ రెచ్చగొట్టే ఉగ్రవాదాన్ని ప్రేరేపించమని ఏ ధర్మం చెప్తుంది? ఏ మతంలోనూ చెప్పలేదండి. చెప్పదు కదా! మన నేను మతాన్ని. ఓన్లీ ఇప్పుడు హిందూస్ గురించి మాట్లాడట్లేదు. ఆ! క్రిస్టియన్స్‌లో గూడా ఉన్నారు. ముస్లిమ్స్‌లో కూడా ఉన్నారు ఆళ్ళు రెచ్చగొట్టేటోళ్ళు. వాళ్ళని కూడా నేను సపోర్ట్ చేయను. వాళ్ళది కూడా తప్పే. 100% మీ మాటకు నేను కూడా అగ్రీ అవుతాను. హ్మ్. తప్పు చేసిన వాడు ఏ మతంలో ఉన్నా వాడిని మనం ఖండించాల్సిందే. హ్మ్. ఎవడో ఒకడు తప్పు చేశాడు. ఇప్పుడు నేనేమంటానండి ఒక పాస్టర్ ఉన్నాడండి. హ్మ్. ఆడు ఎవడో ఒకడు తప్పు చేశాడనుకోండి. అవును. టోటల్ పాస్టర్‌లని అనటానికి వీల్లేదు. లేదు అనకూడదు. ఇప్పుడు నేను అభినయ్ అదే దర్శన్ అని ఒకతను ఉన్నాడు. అంత డ్రామా చేశాడని చెప్పి అంటున్నారు. మిగతా పాస్టర్‌లు అనటానికి లేదు. మొన్న మచిలీపట్నంలో ఒక పూజారి 14 సంవత్సరాల యెస్. పాపని చేసి గర్భిణిని చేశాడు. అలా అని బ్రాహ్మణ పండితులు, పూజారులందరూ దొంగలని మనం అనకూడదు. తప్పండి అది. ఎవరో ఒక ముస్లిం మతానికి చెందిన ఒక వ్యక్తి ఏదో ఉంటాడు. అతను తప్పు చేస్తే టోటల్ ఇప్పుడు ముస్లింల్లో మంచివాళ్ళు లేరా? ఉన్నారు. మంచివాళ్ళు లేరండి. అబ్దుల్ కలాం ఎవరండి? హ్మ్. ఆ! ముస్లింల్లో ఇప్పుడు బ్రదర్ షఫీ గారు ఉన్నారు. హ్మ్. మోటివేషనల్‌గా ఎంతమంది విద్యార్థులకి మోటివేషన్ ఇస్తున్నారు. ఎన్ని డెఫినెట్‌లీ. మంచి మంచి స్పీచ్‌లు ఇస్తున్నారు. అట్లాగే ముస్లింలు మంచివాళ్ళు లేరండి? సెక్యులర్ భావజాలం కలిగిన వాళ్ళు లేరా? ఇలా సెక్యులర్ భావజాలంగా ఈ భారతదేశంలో ఒకటండి. అనేక జాతులు, అనేక ప్రాంతాలు ఇప్పుడు ఒక నియోజకవర్గంలోనే 4 మండలాలు, లేదండి. మీ 4 మాటకి గ్రామాలు. అడ్డొస్తున్నది. సెక్యులర్ అనొద్దు మీరు. ఆ! భారతదేశం అంటే హిందూ దేశము. బొట్టు పెట్టుకుంటారు. నువ్వు ఈ దేశంలో ఉండాలి. ఆ! మీరెళ్లి అర్జెంట్‌గా బొట్టు పెట్టుకొని అదే రండి. నేనేమంటానంటే దానికి హ్మ్. ఒక నియోజకవర్గం ఉందండి. ఒక హ్మ్. నియోజకవర్గంలోనే 4 మండలాలుంటాయి. మండలానికొచ్చి 3, 4 గ్రామాలుంటాయి. అవును. అన్నీ కలగలిపితేనే ఒక నియోజకవర్గం. అవునా? అవును. ఈ భారతదేశంలో మరిప్పుడు ఒకటే పెట్టొచ్చు కదా! ఇన్ని రాష్ట్రాలెందుకున్నాయి? ఇన్ని జిల్లాలెందుకున్నాయి? ఇన్ని మండలాలెందుకున్నాయి? ఇన్ని గ్రామాలెందుకున్నాయి? ఇన్ని స్కూల్స్ ఎందుకున్నాయి? ఇన్ని హాస్పిటల్స్ ఏరియాకి ఒక హాస్పిటల్ ఎందుకున్నాయి? ఇంతమంది రాజకీయ నాయకులు ఎందుకున్నారు? చెప్పండి. అందరం కలిపి ఒక దాని కింద చేసేయొచ్చు కదా! అన్నీ కలగలిపితేనే ఈ రాజకీయం ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అంతమందిని కలిపితేనే ఇది ఒక ప్రభుత్వం కింద ఉంటది. అంతే కదా! బొట్టు పెట్టుకుంటేనే దానికి హిందువు అని ఎట్లా? మనిష్టం. రాజ్యాంగం ఆర్టికల్ 25 నుంచి 29 వరకు మత సామరస్యానికి సంబంధించినటువంటి అంశాలు పొందుపరిచారు. ఏ వ్యక్తి అయినా సరే ఈ భారతదేశంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా, నేను భారతీయుడిని అని చెప్పుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 29 వరకు కూడా ఇ మీకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు. ఎవరైనా సరే అది ఒక క్రైస్తవుడా, సరే అండి. ముస్లిమా, హిందువా గాదు. మీ మాటకి అడ్డొస్తున్నాను. హ్మ్. బలవంతంగా మత మార్పిడి చేయడం కరెక్టా? బలవంతంగా మత మార్పిడి ఎవరు చేస్తారు? ఎందుకేం అవసరం? కొన్ని ప్రోపగండ్స్ ఉదాహరణకి వస్తున్నాయి. క్రైస్తవులనే తీసుకుందాం. వాళ్ళని ఇప్పుడు ఎక్కువగా మాట్లాడేదేంటంటే మత మార్పిడి చేస్తున్నారని అవును. అంటాను. నేనిక్కడ మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతానండి. ఇప్పుడు ఎవరైనా క్రైస్తవులు ఏవండీ మా దేవుడు గొప్పండి, లేతే మా దేవుడిని నమ్ముకోండి అని చెప్తాం. ఒకవేళ చెప్పారే అనుకోండి, అది వినటం, వినకపోవటం మీ ఇష్టం. ఆ కాలంలోకెళ్తే మీరు పడిపోతారండి అని నేను చెప్పినప్పుడు, విన్నారు అనుకోండి మంచిది. లేదంటే నువ్వెవడో చెప్పటానికి అన్నప్పుడు మీరెళ్తే పడిపోతారు. ప్రాణం గూడా కోల్పోతారు. హ్మ్. అలాగే క్రైస్తవులు ఎవరైనా వారు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలను క్రైస్తవులే గాదు ముస్లింలైనా ఎవరైనా సరే చెప్పుకోవచ్చు. ఒక హిందువుని నన్నొచ్చి చెప్పమనండి, నా దగ్గరికొచ్చి చెప్పమనండి, మా దేవుడిని నమ్ముకోండి. యెస్ ఓకే. వింటాం. హ్మ్. రెస్పెక్ట్ చేస్తాం. నమ్మటం, నమ్మకపోవటం మనిష్టం. అంత మాత్రానికి దానికి మత మార్పిడంటే ఎట్లా? చెప్పండి. అది మత మార్పిడి ఎట్లా అవుతుంది? రాజ్యాంగం ఇచ్చింది హక్కు. రోడ్ల మీద ప్రచారం చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గరకొచ్చి చెప్తే తప్పు. హ్మ్. నేనదే ఎవరైనా సరే. అంటున్నాను. ఇంటి ఇంటి దగ్గరికి దగ్గరకొచ్చి వెళ్లి చెప్తే తప్పు. తప్పంటారు. ఏ మతస్థుడొచ్చినా తప్పే. ఓకే. రోడ్ల మీద సెంటర్‌లో నిలబడి ప్రచారం చేసుకోండి. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు చేయట్లేదా రోడ్ల మీద? చేస్తున్నారండి. చేస్తున్నారా? గీత, రామాయణం, ఇస్కాన్ గ్రంథాలు పంచట్లేదా రోడ్ల మీద?
అయ్యప్ప భజనలు చేయట్లేదండి రోడ్ల మీద. విజయవాడలో కనకదుర్గ ఉత్సవాలు జరిగితే 8 రోజులు ఉత్సవాలు చేస్తారు. అదంతా చేస్తారు. ఏంటండి? వినాయకుడి ఊరేగింపు 9 రోజులు చేస్తారు. అదంతా ఏంటండి? హ్మ్. గౌరవించాలి మనం. వాళ్ళు చేస్తున్న తప్పని నేను అనట్లా. హ్మ్. గౌరవించాలి. అలాగే క్రైస్తవులు చేసుకుంటారు. ముస్లింలు ఏ గ్రామంలో ఒక గ్రామం చూసుకోండి చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో రాముని దేవాలయం ఉంటది. ఉంటుంది. మస్జిద్ ఉంటది. చర్చ్ కూడా ఉంటది. ఉంటుంది. ఉంటుంది. అలా ఎక్కడ లేవు చెప్పండి? ఈ ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల ఉంటాయి. అన్ని ఊర్లు ప్రతి చిన్న ఊర్లలో కూడా ఉంది. ఉంటాయి గదా! మరిప్పుడు అవి 3 ఒకే చోట ఉన్నప్పుడు, అందరూ కలిసి ఉంటున్నప్పుడు, ఎప్పుడూ లేనటువంటి ఈ మత గొడవలు ఈ మధ్య కాలంలో ఇట్లాంటి పనికిమాలిన సన్నాసులు ఎంత దారుణం అంటే సరే చెప్పండి. అండి. ఇప్పుడు ఆ! నాకున్న పెద్ద డౌట్ ఏంటంటే, ఒక మతం ఇంకొక మతాన్ని కించపరుస్తూ మాట్లాడడము, వాటి మధ్య క్లాషెస్ ఓకే. వీళ్ళు మా దేవుడు కాదని ఇప్పుడు ఇన్ని సాయిబాబానండి. పోర్ట్రేట్ ఆ! చేస్తున్నారు. దీని ఇప్పుడు గురించి నాకు ఆయన క్లారిటీ కావాలి. ఎప్పుడో 'సబ్కా మాలిక్ ఏక్ హై' అని ఏదో పదం వస్తా ఉండేది ఆయన నోటి నుంచి. ఓకే. అంటే మనం చూడలేదు సినిమాల్లోనో లేకపోతే అంతా చరిత్రలోనో అర్థం ఏంటంటారు? 'సబ్కా మాలిక్ ఏక్ హై' అంటే అందరి దేవుడు ఒకడేనో లేకపోతే అందరూ దేవుళ్ళు ఒకళ్ళేనో హ్మ్. ఏదో అర్థం ఉంటది గదా! ఓకే. ఇప్పుడు ఆయన ఆయన 100 సంవత్సరాల నుంచి 125 సంవత్సరాల నుంచి సాయిబాబా పేరు మనం వింటున్నామండి. వింటున్నా. కొత్తగా ఒక 10 సంవత్సరాల నుంచి ఈ వివాదం ఉన్నా గూడా మనం అనుకోవచ్చు. లేదండి. నిజమేలే అని. 4 నెలలు పట్టుమని 4 నెలల నుంచి హ్మ్. ఈ వివాదం. మరి ఎంతో కాలంగా 25, 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది భక్తులు సాయిబాబాను ఆరాధిస్తున్నప్పుడు, ఈరోజు సాయిబాబా మావాడు గాదు, వాడు ఫకీర్ అని ఇట్లా వాడు ఫకీర్ అంటున్నారు. హ్మ్. వాడు మావాడు కాదంటున్నాడు. ఇట్లా దారుణంగా ఎంతోమంది భక్తులు దేవుడుగా పూజించేటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఈరోజు హిందువుల మధ్య చీలికలు తీసుకొస్తున్నారు. ఇది వాళ్ళకే డ్యామేజ్ అని వాళ్ళు గుర్తించట్ల. హ్మ్. ఇప్పుడు టోటల్‌గా హిందువులు మొన్నటి వరకు కరుణాకర్‌ని అభిమానించిన వాళ్ళు ఇదే సాయిబాబా భక్తులు. ఓహ్! యెస్. లలిత్ కుమార్‌ని అభిమానించిన వాళ్ళు ఇదే సాయిబాబా భక్తులు. లలిత్ కుమార్‌కి, కరుణాకర్‌కి డబ్బులు పంపించిన వాళ్ళు ఎక్కువగా ఇదే సాయిబాబా భక్తులు. ఓకే. ఆ! మరి ఈరోజు సాయిబాబా పైన ఈ రకమైనటువంటివి వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు రెచ్చగొడుతూ సాయిబాబా మావాడు కాదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల ఈరోజు హిందువులుగా ఉన్నటువంటి ఇదే సాయిబాబా భక్తులు, హిందువులుగా ఉన్నటువంటి ఇదే కరుణాకరు, లలిత్ కుమార్ ఫాలోవర్స్ కాస్త డివైడ్ అయిపోయారు. ఇప్పుడేంటంటే హ్మ్. సాయిబాబా ఉన్నది మసీదులో కాబట్టి అతనికి ఆ మతాన్ని ఆపాదించేద్దాం. ఇదేనంటారు పాయింటు? అంటే ఇప్పుడు ఆ! ఫకీర్ అంటే పర్టిక్యులర్‌గా ఒక రిలీజియస్‌కి సరేనండి. ఇప్పుడు సంబంధించిన మాట కదండీ అది. సాయిబాబా మసీదులోనే ఉన్నాడు. హ్మ్. ఓకే. మీరన్న దాని ప్రకారం. హిందువులు ఎందుకు ఓన్ చేసుకున్నారు దేవుడుగా? అదే కదండీ! ఇప్పుడు ఆ విషయము బయటికి హిందువులెందుకు రానివ్వకుండా పూజిస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఈ హిందువులెందుకు పూజిస్తున్నారు? హిందువులెందుకు ఓన్ చేసుకున్నారు? బ్రాహ్మణ పండితులెందుకు అర్చకులుగా ఉన్నారు? ఈరోజు సాయిబాబా ట్రస్ట్‌ల పేరుతో ఎందుకు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు? మరి మస్జిద్‌లో ఆయనుంటే ముస్లింలెందుకు మావాడని గోలగోల ఎందుకు చేయట్లేదు? తీసుకోవట్లేదు. దగ్గరకి తీసుకోవట్లేదు. అసలెందుకు ఏ రోజు గూడా ముస్లింలు సాయిబాబా మావోడని చెప్పలేదే? చెప్పలేదు. సాయిబాబా మరి నిజంగా ఫకీరైతే మరి హిందువులెందుకు ఓన్ చేసుకున్నారు? క్రైస్తవులెందుకు ఓన్ చేసుకోలేకపోయారు? అంటే కొన్ని సందర్భాల్లో ముస్లింలు గూడా సాయిబాబాని ఆరాధిస్తారు సెక్యులర్‌గా ఉన్నవాళ్ళు. క్రైస్తవులు గూడా సాయిబాబాని ఆరాధిస్తారు. కానీ ఎక్కువ మెజారిటీ ఆరాధిస్తారా? అభిమానిస్తారా? అభిమానిస్తారు. అదండి. ఆ! ఇక్కడ మళ్ళీ అభిమానిస్తారు. క్లాష్ అయిపోతది 2 వర్డ్స్. అభిమానిస్తారు. ఈ వివాదం అనవసరంగా కెలికి వాళ్ళు హిందువుల మధ్య చీలిక తీసుకొచ్చేసి హిందువులు కొట్టుకునేటట్లుగా చేస్తున్నారండి. మొన్నటి వరకు క్రైస్తవుల మీద పడ్డారు, ముస్లింల మీద పడ్డారు. ముస్లింలనేమో పాకిస్తాన్ ఉగ్రవాదుల్లాగా చూసారు. క్రైస్తవులనేమో వాళ్ళంతా పరాయి మతాలు, ఎడారి మతాలని చులకనగా చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఈ వివాదం తీసుకొచ్చారు. అంటే వీళ్ళ వ్యాపారం కోసం, వీళ్ళ మతోన్మాదం కోసం, మతంతో వ్యాపారం చేయటం కోసం క్రైస్తవులను తిడుతున్నారు, ముస్లింలను తిడుతున్నారు. ఆఖరికి వాళ్ళని హిందువులను వాళ్ళే కూడా తిట్టుకుంటున్నారు. తిట్టుకుంటున్నారు. ఇది ఎవరికి డ్యామేజి? ఈ కరుణాకర్ సుగుణ, ఈ లలిత్ కుమారు, ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు వీళ్ళకే డ్యామేజ్ ఇది. ఏం లేదు. ఇప్పుడు మనం కొంచెం "అరేయ్! ఇదంతా గొడవలు ఎందుకురా బాబు! హిందువుల మధ్య చీలిక తెస్తున్నార్రా! మతోన్మాదంతో మీరు రెచ్చిపోతున్నారు. అందరూ బావుండాలని" మనం కొంచెం ఇది మాట్లాడితే ఆటోమేటిక్‌గా హిందువుల్లో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులు మంచివాళ్ళు, ఆలోచన, విఘ్నత కలిగిన వాళ్ళంతా కూడా మద్దతిస్తారండి. అందులో డౌటే లేదు. కాబట్టి ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే 'కైజర్ న్యూస్' ద్వారా సాయిబాబా హిందువుల దేవుడు కాదా అంటే ఎగ్జాక్ట్‌లీ హిందువుల దేవుడే. హ్మ్. క్రైస్తవుల దేవుడు గాదు, ముస్లింల దేవుడు గాదు. మరి ఎవరి దేవుడంటే హిందువుల దేవుడే. ఎందుకంటే సాయిబాబాని 100 ఏళ్ల నుంచి ఆరాధించేది, పూజించేది, సాయిబాబా గుడులు కట్టింది, సాయిబాబా కమిటీలు, సాయిబాబా గుళ్ళో అర్చకులు, ప్రధాన పూజారులు మొత్తం గూడా హిందువులే. ఓకే. అందులో ఏ క్రైస్తవుడు లేడు, ఏ ముస్లిం లేడు. మరి ఇది చరిత్ర ప్రకారం ఇదంతా చూస్తున్నప్పుడు సాయిబాబా ఎవరి దేవుడనంటే హిందువుల దేవుడని నేనైతే ఘంటాపథంగా చెప్తా. అసలు ఈ సాయిబాబా హిందువుల దేవుడు కాదు అనే పాయింట్ వాళ్ళ మైండ్‌లో ఎందుకు రైజ్ అంటే అయినట్టండి? ఇదంతా ఏంటంటే, ఈ సాయిబాబా భక్తులేమన్నా పిలిచి, లేదంటే సాయిబాబా పీఠాధిపతులు ఎవరన్నా ఉంటే వాళ్ళు పిలిచి, "ఒరేయ్ బాబు మనకెందుకురా బాబు" అని ఏదో 4 సంచులేమన్నా, డబ్బు సంచులేమన్నా ఓహో! ఇస్తే మరలా టిట్ ఫర్ టాట్ అంతే. అంటారా? అది ఒక ఓకే. ప్రయత్నం జేస్తున్నారు. దానికి సాయిబాబా భక్తులు ఒప్పుకోరు. అనుకూలంగా లేదు, ఒప్పుకోవట్లేదు గాబట్టి, "మీరేం జేస్తారో జేయండిరా మా దేవుడు మాకే గొప్ప.
మేము ఓకే. సాయిబాబాని ఆరాధిస్తాం. వాళ్ళు అలాగ ఉన్నారు. సో, వాళ్ళు ఇంకేమన్నా ప్యాకేజీలు లేకపోతే బ్యాగులు, సంచులు ఏమన్నా అందుతాయేమోనని చెప్పి రోజు వీడియోలు చేస్తున్నారు. అంతే ఇందులో ఇంకా. ఓకే. ఇంకా పెద్ద లోతైన మర్మం గూడా ఏం లేదు. అంతే. ఇప్పుడు ఇదే సాయిబాబా మా దేవుడు కాదని కొంతమంది ఆడవాళ్ళు కూడా హ్మ్. వాళ్ళు నిజంగా హిందూ ధర్మానికి వ్యతిరేకులని నేనంటానండి. ఎందుకంటే సాయిబాబాను పూజించే వాళ్ళు వాళ్ళందరి ఆహార్యం అంతా హిందూ జాతి స్త్రీలాగానే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు హిందూ జాతి స్త్రీవై ఉండి సాయిబాబాని కూడా మా మతం కాదు. ఏంటంటే మతంతో వ్యాపారం అండి. సాయిబాబా ఎమోషన్‌తో ఆడుకుంటున్నారు. అంతే. సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు మామూలుగానే కొంచెము ఏమంటారు దాన్ని? వాళ్ళకి కొంచెం శాంతీకరణ హ్మ్. అనేది ఎక్కువుంటది. కొంచెం శాంతి, కరుణ, ప్రేమ, సైలెంట్‌గుంటారు సైలెంట్‌గా గాబట్టి ఉండాలి అని వాళ్ళు సో, నాకు తెలిసిన సమాచారం ప్రకారం లీగల్‌గా గూడా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ఓకే. ఎందుకంటే ఎందుకంటే ఈ రోజు వీళ్ళ రోజుకి మీద. దారుణంగా సాయిబాబా భక్తులు లీగల్‌గా గూడా కంప్లెయింట్స్ గూడా రైజ్ చేస్తున్నారండి. ఓకే. కంప్లెయింట్స్ రైజ్ చేస్తున్నారు. చూసారు కదా వ్యూవర్స్. ఇప్పుడు వేరే మతాల మీద పడి ఏడవడము బోర్ కొట్టినట్టుంది వీళ్ళకి. సో, ఇప్పుడేంటంటే మనకు మనమే కొట్టేసుకుందామని చెప్పేసి, ఎవరైతే వందల సంవత్సరాల నుంచి సాయిబాబాను పూజిస్తున్నారో, ఆ సాయిబాబా అసలు హిందువుల దేవుడే కాదు అని చెప్పేసి ప్రొపగండా చేస్తున్నారంటే, మీరు కడుపుకి అన్నం గాదు, పెంట తింటున్నారు. పార్వతి పళ్ళ సంథింగ్ ఏదో ఉంది. ఆడదానివేనా నువ్వు? డౌటొస్తుంది. అదే హిందూ మతంలో పుట్టి, అదే 100 ఏళ్లుగా సాయిబాబాని పూజిస్తున్న వాళ్ళకి సరే నాకొక డౌటు. ఈ మధ్య కాలంలో సాయిబాబా హిందూ దేవుడు కాదని ఎత్తుకున్నావు కదా! అంతకుముందు సాయిబాబాని పూజించావా లేదా? చెప్పు. కళ్ళేసుకొని మీదాడిపోవడం గాదు. బుర్ర బుద్ధుండాలి ఫస్ట్. హ్మ్. సో, ఇదండి వ్యూయర్స్. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, పరమతాల మీద పడి ఏడవడము అయిపోయింది. సో, వాళ్ళ దగ్గర నుంచి ఏమి మూటలు రావట్లేదేమో. ఎవరైతే వీళ్ళు సాయిబాబాను పూజించేవాళ్ళు కొంచెము కామ్‌గా ఉంటారు కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి మూటలు రాబట్టుకోవడానికి ఈ పిచ్చ బ్యాచు, అడుక్కునే బ్యాచు, బెగ్గర బ్యాచు నలుగురు, ఉంటారు. అందరిని అననండి నేను. హ్మ్. వీళ్ళు ఎవరైతే ఈ సాయిబాబాను పూజించే బాబాలు కానివ్వండి, పూజారులు గాని ఉంటారు కదండీ! వాళ్ళని టార్గెట్ చేస్తున్నారనమాట. సిగ్గుండాలిరా! ఆ! ఒళ్ళోంచి పని చేయడం చేత కాదు మీకు. ఓకే. వేరే మతాల మీద పడి బతికేద్దాం. ఎవడైనా గానివ్వండి. కొంతమంది పాస్టర్స్ కూడా ఇలాగే తగలడ్డారు. మీలాంటి వాళ్ళే ఆ క్రిస్టియన్స్ అన్న వాళ్ళకి ఇలాంటి దరిద్రమైన పేరొస్తుంది. ఇదండి జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా బయటికి తెరపైకి తీసుకొచ్చిన వివాదం ఏంటిదంటే, సాయిబాబా హిందూ దేవుడు కాదు. కళ్ళు పోతాయిరా బాబు! 100 సంవత్సరాల నుంచి అదే సాయిబాబాని హిందూ దేవుడుగా మొక్కుకుంటున్నారు. వాళ్ళకి కోపం రావాలి. నేను ఒకటే చెప్పు చూపిచ్చాను. ఓకే. ఎంతమంది సాయిబాబా భక్తులు హిందువులు ఉన్నారు. అన్ని చెప్పులు మీదాడితే సజీవ సమాధి అయిపోతారు మీరు. చూసుకోండి జాగ్రత్తగా. ఈ బెగ్గర్ బ్యాచ్ గాళ్ళు.